నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటిదాకా బెంగళూరు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి కొంతమంది అఘోరాలను కలిసి వాళ్ళతో ఏదో చర్చలు జరుపుతున్నారంట. అసలు ఏంటి ఆ చర్చలు? ఎవరైనా చంపేద్దామని ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే ఎవరైనా పదవుల నుంచి దింపేయాలని ప్లాన్ చేస్తున్నారు? అసలు ఎందుకు వెళ్ళారు ఆయన హిమాలయ పర్వతాలకి? అంటే ఇక్కడ ప్రధానంగా ఆయనకు వచ్చిన సందేహం ఏంటంటే, ఇన్ని పథకాలు నేను ఇచ్చాను, అంటే ఇంటికి 2 లక్షల రూపాయలు చొప్పున సంవత్సరానికి వాళ్ళ ఇళ్లల్లో లబ్ధి చేకూరేలా చేశాను. ఇంత చేసిన వాడికి జనంలో ఏవి గుర్తు రాలేదా, నేను గుర్తుకు రాలేదా? అంటే జనాకర్షణీయంగా లైక్ పవన్ కళ్యాణ్ ఉండాలంటే ఏం చేయాలన్నది కావాలన్నమాట. జనాకర్షణే ప్రధానం, జనమే ప్రధానం అనే విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అఘోరాలు ఏమన్నా మంత్రించి చేస్తారేమోనో ఒక ఆశ. హిమాలయాలకు వెళ్ళి అంటే జనాకర్షణ కోసం, అంటే జగన్ని తెలిసిన వాళ్ళందరూ కూడా జగన్కి ఓటేసేయాలి. అదొక దానికి అంటే మంత్రశాస్త్రం ఏమైనా పెర్మిట్ చేస్తుందా? వాళ్ళు ఒకవేళ అఘోరాలు జీవించినట్టయితే ఆ జీవన ఫలిస్తుందా అని ఒక ఆలోచన అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మర్చిపోకూడదు. ఒక 4-5 సంవత్సరాల ముందు మనకు ఒక అరవింద్ అఘోరా అనే వ్యక్తి మీడియాకి పరిచయం అయ్యాడు. ఆయన జీవితాన్ని పరిచయం చేసుకున్నాడు. నేను మంచి ఎవరు షార్ట్ హ్యాండ్ టైపిస్ట్, నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పాడు. మొత్తానికి మీడియాలోకి వచ్చాడు. ఆయన కూడా అఘోరే. ఆయన చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ తండ్రిలాగే అర్ధాంతరంగా చనిపోతాడని చెప్పాడు అన్నమాట. మరి అలాగా ఒక అఘోర చెప్పినప్పుడు మళ్ళీ అఘోరాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అన్నది మొదటి ప్రశ్న. అఘోరాలు ఏంటంటే మామూలుగా వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. వాళ్ళు ఎవరంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదం ఉంది. అంటే నేనే బ్రహ్మాన్ని, ఆ నేనే బ్రహ్మ అంటే దేవదేవుడు. దాన్ని మీరు విష్ణువు అనండి, శివుడు అనండి, బ్రహ్మ అనండి. అంటే ముగ్గురు ఒకటే కదా. 3 మూర్తులు 3 విభాగాలుగా విభజించుకున్నారు. కానీ సృష్టి, స్థితి, లయకారకులు అన్నమాట. అందులో ఈ ఇద్దరి కంటే శివుడు చాలా అంటే భక్తవశంకరుడు, భక్తులకి ఎక్కువ వరాలు ఇస్తాడనే వినికిడి కనుక మరి అఘోరాలు ఏమనుకుంటారంటే వాళ్ళే శివులు అనుకుంటారు. ఆవిడకి ఎక్కడలేని శక్తి వస్తుందంటే నేను శివుడు అనుకునే చేస్తారన్నమాట. వాళ్ళు కొంచెం చేయగలరన్నమాట. వాళ్ళకి ఒళ్ళు తెలియదు, ఎంత ఎత్తుకైనా ఎగరగలరు. స్థానభ్రంశం కూడా చెందగలరు. స్థానభ్రంశం అంటే ఇక్కడ ఉంటూ మీరు త్రయంబకంలో కుంభమేళా జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోతారు. అట్లాంటి గరిమ సిద్ధులు అంటే అష్టసిద్ధులు అంటారు. ఆ సిద్ధత్వం పొందిన వాళ్ళే నిజమైనటువంటి అఘోరాలు. మరి ఇవన్నీ ఆయన తెలిసి వెళ్తున్నాడో తెలియ వెళ్తున్నాడు. కానీ శివుణ్ణి చేరుకునే ప్రయత్నంలో ఈయనకేం వరాలిస్తాడు ఒకటి. తర్వాత ఈయన వెళ్ళడం కూడా ప్రమాదమే. అఘోరాలు కంటపడిన తర్వాత అఘోరాలు ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన చూస్తే ఆ వ్యక్తిత్వం ఏమిటి చెప్పేస్తారన్నమాట. ఈయన వెళ్తుంది ఏమిటి, ప్రజాకర్షణీయంగా ఉండాలి, 10 ఏళ్ళు పరిపాలించాలి. 10 ఏళ్ళు పరిపాలించారన్నమాట. ఆ శక్తుల కోసం వెళ్తున్నాడు. మరి భగవంతుడికి తెలియదా ఎవరేమిటో? భగవంతుడు మనం మోసం చేయలేం కదా. ఒక ఆశ పడుతున్నాడు అన్నమాట. అది జరగదు, ఇంకెవడో వస్తాడు విద్యుడు, వద్దురా బాబు ఉన్నది పోద్ది అని చెప్తాడు, విరమించుకుంటాడు అన్నమాట. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి, జగన్ గారు ఇంకా రాజకీయ సన్యాసం చేసి అఘోరాల్లో కలిసిపోతున్నారు, అందుకనే హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. అవి రోజు చేస్తారు రాజకీయ సన్యాసం చేయడు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఇక ముందు పనికిరాడండి ఆయన. ఎలా పనికిరాడంటే ప్రజల్లో విశ్వసనీయత పోయింది. తర్వాత ప్రజల్లో ఎంతవరకు ఏమై అనుకున్నారో ఇప్పుడు అనుకుంటున్నవి వేరు. ఆయన పదవిలో ఉన్నంత వరకు అందరూ భయపడిపోయారు. ఇప్పుడు ఆయన తాలూకు రాసలీలలన్నీ బయటపడుతున్నాయి. ఆయన తాలూకు లంచగొండితనం అంతా బయటపడుతుంది. సారాయి మాఫీ బయటపడుతుంది. తర్వాత ఏమో గంజాయి మాఫీ బయటపడుతుంది. 3000 ఎకరాల్లో గంజాయి తోట వేసిన ఘనత ముఖ్యమంత్రుల్లో ఆయనకే దక్కింది. 3000 ఎకరాలు ఎక్కడ సార్ అది? పాడేరు. పాడేరు నుంచి అరకెళ్ళే దారిలో అంత అదే కదా. అదే కదా. తర్వాత గనుడికి నిలయమైనటువంటి పాడేరులో కొండల్ని కూడా లీజుకి ఇచ్చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఏమిటి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఏమి చేసుకుంటాడు, ఈయన పోయినప్పుడు ఏమైనా వస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న అన్నమాట. అదొక పిచ్చి పట్టింది. ఒక మేనియాలో ఉన్నాడు, డబ్బు ఉండాలి, పెద్ద 26 ప్యాలెస్లో ఆయన ఏం చేస్తాడండి, ఏ ప్యాలెస్లో పడుకుంటాడు. అందువల్ల అది తెలియక ఆయన ఏదో నేనే గొప్ప, నేనే రాజు, నేనే మంత్రి అనుకున్నాడు, దెబ్బతిన్నాడు. ఇక ముందు రాజకీయాల్లో రావాలన్నా దెబ్బతింటాడు. అది ఎందుకు దెబ్బతింటాడంటే నీది కోల్పోయాడు. ఒకవేళ నీ మ్యాండేట్ ఇచ్చినా సరే నీ మంత్రివర్గాన్ని విస్తరించడం ఎలా ఏ పోస్ట్కి ఏ మంత్రిని ఎలక్ట్ చేసుకోవాలో ఎవరో ఉద్యోగ వర్గాల్లో కానీ యువకుల్ని కానీ వాళ్ళని పూర్తిగా పెట్టి వాళ్ళకి రేపటి సమాజానికి స్ఫూర్తిగా ఉండే మాటలు మాట్లాడాలి. నీ అమ్మ మొగుడు వచ్చి బొచ్చి పీకుతాడా అంటే పార్లమెంట్లోనే ఎంత అసహ్యకరమైందండి. వాడు పేలాడు అనుకోండి, నువ్వు వెంటనే దాన్ని ఖండించొద్దు. అందువల్ల నీ చేత కాదు, నీ పార్టీని నడిపించడం చేత కాదు, నీ పరిపాలించడం కూడా చేత కాదని సగర్వంగా చెప్పగలను నేను. అంటే జగన్ ఓడిపోవడానికి పూర్తి కారణం భారతి గారు అన్నట్టు కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. జగన్ కంటే చాలా గట్టిది భారతి అండి. ఒకటి భారతి గారని అనగా భారతి గారికి కూడా ఆయనకి మొనోపలి నియంతృత్వం ద్వారానే తను అనుకున్నది జరగాలి, తన పేపర్కి ఎక్కువ సర్క్యులేషన్ ఉండాలి, తన కింద కొంతమంది తన మాట జరగాలనేటువంటి పట్టుదల మాట. మళ్ళీ ఇప్పుడు సాక్షి పడిపోయింది కదా, ఇంటింటికి వచ్చి 2 నెలలు ఫ్రీగా ఇస్తాం వేసుకోమంటే ఎవరు పేపర్లు వేసుకోవటం లేదు. మీకు ఫ్రీగా పేపర్లు ఇస్తాము, ఒక 2 మాసాలు చూసి మీరు మా చందా కట్టండి అంటే ఆ పేపర్ ముట్టుకోని పరిస్థితి వైసీపీకి ఉంది. అందువల్ల ఇప్పుడు వైసీపీని రిపేర్ చేయలేదు. ఆయన చేయగలిగిందల్లా ఆయన మీద ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకొని మళ్ళీ ఆయన తాలూకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం కానీ రాజకీయానికి ఆయన పనికిరాడు. అంటే అది రాజకీయానికి దూరంగా ఉండడానికి మరి హిమాలయకి వెళ్తున్నట్టు అదే వార్తలు అంటే నిజమే కదా. అది మీరే చెప్తున్నారు ఆయన రాజకీయాలకు పనికిరాడని. మరి రాజకీయాలకు పనికిరానప్పుడు ఇంకా ఆయనకి రాజకీయ సన్యాసం చేసి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు కదా. ఆయన హిమాలయాలకు వెళ్ళడండి, అది ఓన్లీ పుకారే కానీ హిమాలయాలకు వెళ్ళడం అంటే చిన్న విషయమా. ఆయనకి ఆత్మ గీస్మ అంతా ఉంది. ఆయన మానస సరోవరం దాటిన తర్వాత హిమాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసరికి చల్లబడిపోతాడు ఈయన. తర్వాత ఏమో గుండె వేగం చల్లారిపోతుంది, చాలా ప్రమాదకరమైంది. డాక్టర్ చెకప్ చేసి ఆ టెంపరేచర్ ఈ టెంపరేచర్ టాలీ అవుద్దా తట్టుకోగలదా చూసి పంపిస్తారు. అంతా మనకి పక్కన ఉన్నటువంటి ఏదైనా బొంబాయి వెళ్ళిపోవడానికి. అందువల్ల హిమాలయాలకు వెళ్ళడానికి ఆరోగ్యం సహకరించాలి, నిశ్చలత్వం స్థిరంగా ఉండాలి. ఇది కళ కాదు, ఒక యంత్రం కంటే వేగంగా బుర్ర పనిచేస్తుంటుంది అన్నమాట. అంటే అది సక్రమమైన మార్గంలో పనిచేస్తే బాగుండు, కానీ అది అలా కాదు, తనకు కావలసిన మార్గంలో పనిచేస్తుంది. అందుకే జగన్ ఎవరిని చూడు వెర్రి చూపులు చూస్తుంటాడు. అంటే వెర్రి చూపులు చూస్తుంటే బుర్ర నిండా ఏ ఆలోచనలు అన్నమాట. నటించడం కోసం చూస్తాడు తప్ప మీరు ఏదో చెప్తున్నారని మీ మాట వినడం కోసం చూడు. నేను అబ్జర్వ్ చేసిన మేరకు విలీనం చేసే దిశగానే అడుగులు వేస్తున్నాడు. రాజకీయాలంటే ఆయనకి రోత పుట్టాయి. ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఆ డబ్బులు ఇచ్చాను, ఈ డబ్బులు ఇచ్చాను, అన్ని లక్షలు ఇచ్చాను ఇంటింటికి, నాకు ద్రోహం చేశారనేటువంటి పద్ధతిలో ఉన్నాడు. కానీ పరిపాలన చేస్తుండగా ఇన్ని తప్పులు చేశాను, ప్రజా ఆగ్రహానికి ఈ విధంగా గురి అయిపోయాను, యూత్ పిల్లలకేమో వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించలేకపోయాను, పరిశ్రమల గురించి ఆలోచించుకోలేకపోయాను, మంత్రులందరినీ కూడా అసమర్థులనే పెట్టాను, వాళ్ళ శాఖకి కూడా అర్థం తెలియని వాళ్ళని పెట్టానని ఆలోచించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా ఏదో తప్పు ఉంది, ఆ తప్పు అందరికీ తెలుసు అని చెప్తున్నాడు. కానీ మరి ఈ తప్పు నువ్వు 2019లో చేశావు కదా, అప్పుడు నిన్నంటే ఎందుకు పైకి ఎగిరిపోయావు నువ్వు? అప్పుడు 151 సీట్లు